హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ దూకుడు పెంచింది. ఆయన బినామీ పెట్టుబడులపై ఫోకస్ చేస్తుంది. ఇందులో భాగంగా ఆయన పెట్టుబడులు పెట్టిన 3 రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు నిర్వహిస్తుంది. ఇక శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, క్వారీస్ స్పైసెస్, ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్టులో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక లక్డీ కపుల్ కొండాపూర్, రామంతపూర్లోని కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అధికారాన్ని ఉపయోగించి అక్రమ అనుమతులిచ్చి సోదరుడు నవీన్ కుమార్తో కలిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ గుర్తించింది. బినామీ పేర్లతో కోట్లలో రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టినట్లుగా తేలింది. కాగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. 200 కోట్ల మేర అక్రమ ఆస్తులను గుర్తించింది. ఇదే కేసులో ఈ నెల 2న శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ఇండ్లపై కూడా ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజేంద్ర నగర్తో పాటు చైతన్య నగర్లోని వారి నివాసాల్లో సోదాలు జరిపారు. ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతుంది. ఇక శివబాలకృష్ణ 200 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టుగా గత సోదాలోనే ఏసీబీ గుర్తించింది. 200 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇంటి స్థలాలు, విల్లాల తదితర ఆస్తులు ఉన్నట్టుగా తేల్చింది. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ దూకుడుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్, హెచ్ఎండిఏ శివబాలకృష్ణకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆయన మీద కేసు నమోదు చేసి ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సోదాలు చేసినటువంటి సందర్భంలోనే పెద్ద ఎత్తున నగదు ఆస్తులను కూడా ఐడెంటిఫై చేశారు. అనంతరం ఆయన ఆస్తులతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. హెచ్ఎండిఏకి సంబంధించి ఆయన అవినీతి కార్యకలాపాలను చక్కబెడుతూ కొన్ని 100 కోట్ల రూపాయలను సంపాదించినట్లు కూడా ఏసీబీ అధికారులు ఐడెంటిఫై చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసిన అనంతరం రిమాండ్ కు తరలించి తర్వాత కస్టడీకి తీసుకొని బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసినప్పుడు దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఏసీబీ ఎప్పుడైతే దూకుడు పెంచి యొక్క సోదాలు నిర్వహించి అరెస్టులు తర్వాత రిమాండ్ తర్వాత కస్టడీ విచారణలో పెద్ద మొత్తంలో ఆస్తులు ఐడెంటిఫై చేయడం చేసిన తర్వాత దీని మీద ఇప్పుడు ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టినటువంటి 3 రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, క్వారీస్ స్పైసెస్, ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్ట్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్డీ కపూల్, కొండాపూర్, రామంతపూర్ లో ఈడీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. తన అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా అనుమతులు ఇచ్చి పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. తను హెచ్ఎండిఏ అధికారిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఇష్టానుసారంగా యొక్క అనుమతులన్నీ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్స్ కు సంబంధించి వెంచర్లు వేసుకోవడానికి, అలాగే కొన్ని క్వారీస్ లో ఇక్కడ పూర్తిగా కార్యకలాపాలను నిర్వహించుకోవడం కోసం వివిధ ప్రాజెక్టులకు కూడా అన్ని రకాల కాంట్రాక్టులను, అనుమతులను ఇస్తూ కూడా తను వాళ్ళ దగ్గర నుంచి లంచాలను తీసుకొని పెద్ద ఎత్తున ఆస్తులను కూడగొట్టినటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు. శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ తో కలిసి పెద్ద ఎత్తున ఆయా సంస్థలలో ఏదైతే కన్స్ట్రక్షన్స్ కంపెనీస్, క్వారీస్లలో పెట్టుబడులు పెట్టినటువంటి విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. మరోవైపు వారు సంపాదించినటువంటి ఆస్తుల మొత్తాన్ని కూడా కొంతమంది బినామీల పేర్లతో కోట్ల రూపాయల పెట్టుబడుల రూపంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టినట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే శివబాలకృష్ణను అరెస్ట్ చేసిన ఈడీ దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. అయితే రత్నకుమార్, అక్రమ అనుమతులు ఇచ్చి సోదరుడు నవీన్ కుమార్తో కలిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ గుర్తించింది. మీరు చెప్పినట్టుగా బినామీ పేరులతో కోట్లలో రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టినట్లుగా తేలింది. ఈ నవీన్ కుమార్ని కూడా విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇందులో కీలక పాత్ర శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు నవీన్ కుమార్ యొక్క ప్రమేయం కూడా కనిపిస్తుంది. కాబట్టి అతన్ని సైతం అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో అవినీతి సొమ్ము సమకూర్చుకున్నారు. హెచ్ఎండిఏలో అధికారులుగా ఉండి ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించి ఇల్లీగల్ గా అనుమతులు ఇవ్వకూడనటువంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ వాటన్నిటికీ వెంచర్లకు అనుమతులను చేకూర్చి ఆయా సంస్థల నుంచి, రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి కొన్ని మ్యాప్లను చేంజ్ చేసి ఎక్కడైతే రెస్ట్రిక్టెడ్ గా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆయా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా కొన్ని కాంట్రాక్టులను అప్పచెప్పి ఇష్టానుసారంగా కూడబెట్టినటువంటి వ్యవహారంలోనే
ఏసీబీ అధికారులు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఆ తర్వాత శివబాలకృష్ణ పైన ఈడీ అధికారులు ఫోకస్ చేసి ఆ అక్రమాస్తులకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని కూడా కూడబెట్టారు. కాబట్టి ఇందులో బినామీలతో పాటు అదే యొక్క సోదరుడితో కలిసి రియల్ ఎస్టేట్ సంస్థలలో పెట్టినటువంటి పెట్టుబడుల మీద ఆరోపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏ సంస్థల్లో ఎంత పెట్టుబడులు పెట్టారు, ఇంకా వాటాలు ఎక్కడైనా కలిగి ఉన్నారనే కోణంలో కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.